మన దేశంలో ఆల్మోస్ట్ వంటకు ఎల్పిజి వాడుతున్నాం. ఇప్పుడు ఎక్కడో ఓ చోట తప్ప ఆల్మోస్ట్ అందరూ కూడా గ్యాస్ కనెక్షన్స్ కలిగి ఉన్నారు కదా. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన కొన్ని ప్రత్యేక పథకాల ద్వారా గృహ వినియోగదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఒకటైతే, మరోటి సరైన పత్రాలు బిల్లులు సమర్పించి రూల్ ప్రకారం గ్యాస్ కనెక్షన్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం నకిలీ గ్యాస్ కనెక్షన్స్తో డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లను దుర్వినియోగం చేస్తున్నారని ఇటీవల ప్రభుత్వం గుర్తించింది. అయితే అలాంటి ఎల్పిజి కస్టమర్లను ధృవీకరించి వెంటనే నకిలీ ఖాతాలను తొలగించడానికి ప్రభుత్వం తాజాగా నిర్ణయించుకుంది. కాగా ఈ కేవైసీ పేరిట త్వరలోనే నకిలీ ఖాతాలను తొలగించే దిశగా అడుగులేస్తోంది. చాలా మంది ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ను రెసిడెన్షియల్ పేర్లతో బుక్ చేసుకుని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. అయితే అలాంటి ఎల్పిజి కస్టమర్లను గుర్తించి తొలగించడానికి ఆధార్ ఆధారిత ఈ కేవైసీ ప్రామాణికంగా తీసుకుంటామని చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ ప్రక్రియ గత 8 నెలలుగా అమల్లో ఉందని, అలాగే ఈ కేవైసీకి చివరి తేదంటూ ఏదీ లేదని అన్నారు. ఇక ఎల్పిజి డెలివరీ సిబ్బంది వినియోగదారులకు రీఫిల్లను పంపిణీ చేస్తున్నప్పుడు ఆధారాలను కన్ఫర్మ్ చేస్తారు. ఆధారాలను యాప్ ద్వారా క్యాప్చర్ చేస్తారు.